ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నిరీక్షణ విడిచిపెట్టకూడదు. 10 సార్లు ఫెయిల్ అయినా పర్లేదు, ప్రయత్నాలు మాత్రం ఆపకూడదు. మరి పర్టికులర్ గా యేసుక్రీస్తుని నమ్ముకున్న వారైతే మీ యొక్క ప్రయత్నాలు ఆపారంటే మీకు దేవుని మీద విశ్వాసం లేదని అర్థం. ఎన్నిసార్లు పడినా, ఈవెన్ చనిపోయిన స్థితిలో ఉన్నా తిరిగి లేవనెత్తగలిగిన వాడు దేవుడు ఉన్నాడు అన్న నిరీక్షణ ఎప్పుడు విడిచిపెట్టకూడదు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 24. ఏలైనగా మనము నిరీక్షణ గలవారమై రక్షించబడితిమి. నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును. మనము దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో అది మన కంటికి కనపడదు, మనం చూడలేము. కానీ ప్రయత్నం, మన పని మాత్రం కేవలం ప్రయత్నం మాత్రమే. మనము పాత్రలు మాత్రమే. ప్రయత్నాన్ని ఆపేస్తే ఫలితాన్ని పొందలేం. బైబిల్లో చనిపోయిన స్థితిలో ఉన్న వారిని కూడా తిరిగి లేపిన దేవుడు అన్నాడు. గర్భంతో ఉన్న ఒక స్త్రీ బిడ్డను ఏ విధంగా మోస్తుంది? ఆ బిడ్డ యొక్క ఆ బ్రెయిన్ ని తల్లి తయారు చేయదు, లంగ్స్ ని తయారు చేయదు, ఏ అవయవాన్ని కూడా తల్లి తయారు చేయదు. కానీ బిడ్డ పుడతాడని 9 నెలలు నిరీక్షణతో ఎదురు చూస్తాం. అలాగే నిన్ను నమ్ముకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నిరీక్షణ కోల్పోవద్దు. నువ్వు బాధలో ఉన్నావా, కన్నీటిలో ఉన్నావా, నువ్వు ఎలా ఉన్నావో అనవసరం. నీ దేవుడు నిన్ను విడిపించుటకు సమర్థుడై ఉన్నాడు. నిరీక్షణ కలిగి రక్షించబడదాం. అదే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నిరీక్షణ కలిగిన వారే రక్షించబడతారు. కాబట్టి నిరీక్షణ కలిగి రక్షించబడుతూ ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.